సంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడగలిగే అర్హత గాని, అనుభవం గాని, ఆ పరిచయం గాని, ఆ సాన్నిహిత్యం గాని ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇండస్ట్రీలో మీరే. ఎందుకంటే మీరిందాకన్నట్టు ఒక 6 ఏళ్ల వయసు నుంచి సంగీతం గారు మీకు తెలుసు. అవును. మీ కెరియర్‌లో ది బెస్ట్ సినిమాలు ఆయన ఆయనతోనే చేశాను. ఆయనతోనే చేశారు. ఎలా ఉండేది సార్ సంగీతం గారు? ఆ రోజుల్లో ఆయన ఆయన హావా ఎలా ఉండేది? అంటే ఆయన ఎవరో మాకసలు తెలీదు. హ్మ్. మాకు తెలిసిందేంటంటే కేవీ రెడ్డి గారు. హ్మ్. అంటే ఊహ తెలిసిన 6 ఏళ్ళు. మా నాన్నగారు విజయవాడలో నుంచి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము 2 మంత్స్ మా బాబాయిల ఇంటికెళ్ళేవాళ్ళం. ఓకే. మాధవపల్లి సత్యం గారు, గోఖలే గారింటికి. హ్మ్. వెళ్ళినప్పుడు రికార్డింగ్స్ చూస్తుండేవాళ్ళం. అలాగే మా గోఖలే బాబాయ్‌తో సెట్టింగ్స్ అవన్నీ చూసేవాళ్ళం. 'మాయాబజార్ రథన్ రాయ్‌ది' అని మా బాబాయ్ చూపించాడు. అంటే 'బళి బళి దేవా' చేసిన ఇక్కడ ఎదురుంగా పింగళి నాగేంద్రరావు ఇల్లుండేది. అక్కడ ఇటు కాదు ప్రేమ కుర్చీలేసుకొని రౌండ్ టేబుల్ వేసి కూర్చునేవాళ్ళు. నాకు ఇప్పటికి బాగా గుర్తు. కేవీ రెడ్డి గారు, మాధవపతి గోఖలే గారు మా బాబాయ్, తర్వాత కేవీ రెడ్డి గారు, తర్వాత మార్కస్ బార్ట్లే గారు, పింగళి నాగేంద్రరావు వీళ్ళందరూ కూర్చుంటే సంగీతం గాని నేను 4, 5 సార్లు చూసాను. వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చేవారాయన. ఆయన అసోసియేట్ అని నాకు తర్వాత తెలిసింది. ఆయన అలా కొన్నిసార్లు చూసా అంతే దట్స్ ఆల్. ఇంక తర్వాత నాకేం తెలీదు. తర్వాత కొన్ని ఏళ్ళకి నేను సినిమా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత, నేను కీబోర్డ్ ప్లేయర్‌గా బాగా బిజీగా ఉన్నప్పుడు, ఆయన సినిమాలు కొన్నింటికి నేను కీబోర్డ్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు అరే! ఎంత బాగుంది ఈ సినిమా అబ్బా! భలే డైరెక్టర్ ఆయన అనిపించేది. ఏ సినిమాలు చేశారండి? కన్నడలో నా పేర్లు గుర్తులేదు. కన్నడలో 4, 5 సినిమాలు చేశాను. హ్మ్. తెలుగులో 'మయూరి' హ్మ్. తర్వాత ముఖ్యంగా 'పుష్పక్' నేను కీబోర్డ్ ప్లేయర్. అబ్బా! హ్మ్. దగ్గర దగ్గర 18 రోజులు పనిచేశాను. హ్మ్. ఎల్. వైద్యనాథన్ దానికి మ్యూజిక్ డైరెక్టర్. అవును. సో, బాగా గమనించేవాడిని. కాకపోతే నాకు బాగా ఇష్టం. ఆయనెవరో తెలీదు. అంటే కీబోర్డ్ ప్లేయర్ అని తెలీదు వాళ్ళకి. అవునవును. తర్వాతనే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత, ఓ 5 సినిమాలు అయిన తర్వాత, అప్పుడు విజయవాడలో సినిమాలు మొదలుపెట్టినప్పుడు రావికొండలో వారు చెప్పారు. ఆయన పరిచయం చేశారు. ఆయన అవును. పరిచయం చేశారు. హ్మ్. ఆయన అందరికి సన్నిహితుడు రావికొండల ఆయన గారు. అసలు ఆయనే ఆ గ్రూప్‌ని ఫార్మ్ చేసి అటు బాపు రమణ గారికి ఆహ్, ఆయనే ఆయన ఆయన ఏవిఎం వాళ్ళకి అందరికి ఆయన అంటే అందరికి. ఆయన 60 ఏళ్ళు ఆయన చనిపోయేప్పటికి 60 ఏళ్ళు పనిచేశారాయన. అవును. సో, దాంతో మా ఫ్యామిలీకి ఆయన బాగా అటాచ్డ్. హ్మ్. దాంతో మనం సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు, హ్మ్. అప్పుడు ఆయన మాధవపతి గోఖలే గారు మన ఆస్థాన విద్వాంసులు గదా! హ్మ్. వాళ్ళ అన్నగారు అబ్బాయి బాగా చేస్తున్నాడు ఇప్పుడు. జంజాల పరిచయం చేశాడు. 5 సినిమాలు చేసాడు ఆల్రెడీ. ఆ తర్వాత మనకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. అతని దగ్గర మంచి విద్వత్తు ఉంది అని ఆయన చెప్పాడు. అలాగే నేను అప్పటికి ఫస్ట్ ఇచ్చేసా. ప్రైవేట్ ఆల్బమ్ 'ఓం ఓం సాయిరామ్' అని ఆల్ సింగర్స్ పాడారు దాంట్లో. ఓకే. పెద్ద పెద్ద అప్పటికి లీడింగ్‌లో ఉన్న ఆ! సింగర్స్ అందరూ. బాలసుబ్రహ్మణ్యం గారు, జిక్కి గారు, హ్మ్. వాణి జయరాం, పి. సుశీల్ గారు, శైలజ రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం అందరూ. మా అన్నయ్య మాధవపెద్ది రమేష్ అందరూ. ఆ సీడీ ఆయనకి బాగా నచ్చింది. నచ్చింది. అంటే అందరిని ఆయన కలవలా అసలు. తర్వాత కంపోజింగ్ రోజు మేము కలిసాం. 21 రోజులు వరుసగా కూర్చున్నాం. నాతో పాటు వెన్నెలకంటి కూడా వచ్చాడు. వెన్నెలకంటి వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ వర్క్ చేశారు. క్యాషియర్‌గా హ్మ్. విజయాలో. హ్మ్. సో, అలా వచ్చాం. అక్కడి నుంచి పాటలు, ఆ పాటలు అనుకోకుండా బాగా అందరికి నచ్చాయి ముఖ్యంగా. నచ్చాయి. పిక్చర్ కూడా హిట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా కూడా ఏంటంటే ఆహ్, హిట్ అనేది కనపడకపోతే ఇండస్ట్రీ వైపు మన వైపు చూడదు. అవును. అది చాలు. నాకిప్పుడు ఇంతవరకు ఇన్నేళ్ళు నేను గుర్తుండడానికి కారణం ఏంటంటే, నేను చేసిన ఫస్ట్ 'హాయ్ హాయ్ నాయక' పాటలు గాని, లేకపోతే 'బృందావనం', 'భైరవ ద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం', 'మాతో పెట్టుకోకు' ఇలా కొన్ని కొన్ని సినిమాలు అవి మంచి హిట్ అవ్వటం వల్ల, పెద్ద హీరోతో చేయటం వల్ల, బాలయ్య బాబుతో హ్మ్. దాన్నేంటే ఇతను ఏ టైప్ అని చేయగలడు అని ఒక ముద్ర. అవును. దానివల్ల ఇంతకాలం మధ్య మధ్యలో సినిమాలు నాకు ఈటీవీకి వెళ్ళిపోవడం వల్ల సినిమాలు తగ్గాయి. హ్మ్. అంటే మొదటి నుంచి నేనేంటంటే, నా అంతట నేను వెళ్లి అడిగింది ఏది లేదసలు. రైట్. హ్మ్. ఎప్పుడో 74లో తాతినేని చలపతిరావు నన్ను పరిచయం చేశారు కీబోర్డ్ ప్లేయర్‌గా. అక్కడి నుంచి అందరి దగ్గర వర్క్ చేసేవాడిని. సో, ఇంకెవరిని కలవాల్సిన అవసరం లేదప్పుడు.
మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి మా జంజాల పరిచయం చేశాడు. మేము కాలేజ్ మేట్స్. సో, మీ అక్కడ సీనియర్ అండి ఆయన? నాకు నాకన్నా 8 నెలలు పెద్దవాడు. అంతే అంతే 1 ఇయర్ సీనియర్. 1 ఇయర్. 1 ఇయర్ సీనియర్.